ఇది లక్ష్యాలకు అనుకూలంగా ఇంకా అంతగా లేదు, దానికి అనుకూలంగా తీసుకెళ్ళాలి అంతే. మంజురావు గారు, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు దాటుతున్నా కూడా భారతదేశం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇండియా ఎట్ 2047 లేదా ఇండియా 100వ స్వతంత్రోద్యమం చేసుకునే సమయానికి భారతదేశం శక్తివంతమైన దేశం, పునరుజ్జీవనం సంపాదించుకుని రిసర్జెంట్ ఇండియా అవ్వాలి అంటే భారతదేశం చాలా సమస్యలతో కొట్టుపడుతుంది. ఈ సమస్యలను అధిగమించాలి. ఈ సమస్యల్లో ముఖ్యమైన సమస్యలను చాలా జాగ్రత్తగా చూడాలండి. ఈ సమస్యలు ఏంటి అంటే చాలా డేంజరస్ ప్రాబ్లం ఒకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, సమ్మిళిత అభివృద్ధి లేదు. భారతదేశ అభివృద్ధి ఫలాలు అందరికీ వెళ్ళడంలే. ఇదే ఎందుకు చెప్పారు అంటారు మీరు. అసలు ఇండియా పాకిస్తాన్ ఉంది, అక్కడ అణ్వస్త్ర దేశాలు, ఇవి అందరూ అంటారు. అది చాలా చిన్న ప్రాబ్లం అండి. ఈ భారతదేశానికి అతిపెద్ద శత్రువు ఎవరు అంటే ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, సమ్మిళిత అభివృద్ధి లేకపోవడం. ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి అంటే ఈక్వాలిటీ లేదు, అభివృద్ధి ఫలాలు అందరికీ వెళ్ళడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో డిస్పారిటీస్ అంటారు. ఇది తారతమ్యాలు ఎక్కువ అవ్వడం. ఓకే, అసమతుల్య అభివృద్ధి. అది ఏ విధంగా చెప్పాలంటే రూరల్ అర్బన్, రూరల్ అక్కడే ఉంటుంది. ఓకే, అర్బన్ అభివృద్ధి చెందిపోతుంది. తర్వాత వ్యవసాయ రంగాల మధ్య సమతౌల్యం లేదు. వ్యవసాయ రంగంలో ఉన్నవాడు 10 రూపాయలు తింటుంటే 90 రూపాయలు తింటున్నారు మిగిలిన రంగాల్లో. ఆ రంగాల వారి డిస్పారిటీస్ చాలా డేంజరస్. రూరల్ అర్బన్ డిస్పారిటీస్ అది చాలా. తర్వాత డిజిటల్ డివైడ్ అనేది ఒకటి చాలా డేంజరస్ ఉంటుంది. తర్వాత రాష్ట్రాల ప్రాంతీయాల మధ్య దక్షిణాది అభివృద్ధి చెందుతుంది, ఉత్తరం అలాగే ఉంది. సో ఒక్కో రాష్ట్రంలో కూడా అలాగే ప్రాంతీయ అభివృద్ధి, సబ్ రీజనల్ అభివృద్ధి అంటారు. ఉప ప్రాంతాల అభివృద్ధిలో కూడా చాలా తేడా ఉంది. కాబట్టి 24 సెపరేటిస్ట్ మూమెంట్లు ఉన్నాయి, మంచిది కాదు. నక్సలిజం ఒక ప్రాబ్లం ఉంది, ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ చక్కగా వినియోగించుకోవడం లేదు. ఈ విధంగా చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇది పేదరికం ఇంకా ఎక్కువ ఉంది, నిరుద్యోగం ఎక్కువ ఉంది, అభివృద్ధి ఫలాలు ఎక్కడ అంటే వృద్ధి ఉంది, అభివృద్ధి లేదు. వృద్ధి ఉంది, ఏదో గ్రోత్ ఉంది, బట్ డెవలప్మెంట్ లేదు. మళ్ళీ డెవలప్మెంట్ ఉన్నా కొంత సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తగా, ఇవన్నీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఒక్కో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటేనే మనం రీచ్ అవుతాం. ఈ ప్రాబ్లమ్స్ని గుర్తించుకుంటే ఇవి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత డెమోక్రసీ వీకెన్గా ఉంది. ఇంకా స్థానిక ప్రభుత్వాలు, ఇప్పుడు చూడండి అక్కడ చిన్న చిన్న స్థానిక ప్రభుత్వ ఎన్నికల పెట్టలేకపోతున్నాం. ఓకే, సెంట్రల్ లెవెల్లో డెమోక్రసీ చాలా బాగుంది, స్టేట్ లెవెల్లో సగమే ఉంది, స్థానిక ప్రభుత్వాలు లేకపోతే ఇంకా లేదు. ఈ 3 వింగ్ డెమోక్రసీ స్ట్రెంగ్త్ కాలే, డెమోక్రసీ డెఫిషియట్ ఉంది మనకు అక్కడ. ఈ డెమోక్రటిక్ డెఫిషియట్ని మనం పూరించాలి. ఎందుకంటే డెమోక్రసీ అనేది లేకపోతే భారతదేశం అభివృద్ధి అనేది అసంభవం అండి. మళ్ళీ దాన్ని చేసుకోలేం, పునరుద్ధరింపు చేసినా మళ్ళీ ఇంకొకటి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ గుర్తించి రెక్టిఫై చేసుకోవాలి. దీస్ ఆర్ ది వీక్నెసెస్ ఆఫ్ అవర్ కంట్రీ.